వచ్చిన దయచనికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. మొట్టమొదటి మీ అందరికీ పునరుద్ధరణ శుభాకాంక్షలు చెప్తున్నాను. వాక్య భాగంలోకి వెళ్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ద పవర్ అండ్ పర్పస్ ఆఫ్ రిజరెక్షన్. మన టాపిక్ ఏంటి? ద పవర్ అండ్ పర్పస్ ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధాన శక్తి. ఆయన ఇంకా పునరుద్ధానుడు ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడో మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చాలు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి? పునరుద్ధానమును జీవమును నేనే. ఐఎమ్ ద రిజరెక్షన్ అని చెప్తున్నాడు. వితౌట్ రిజరెక్షన్ దెర్ ఈజ్ నో హోప్. వితౌట్ రిజరెక్షన్ దెర్ ఈజ్ నో పీస్. వితౌట్ రిజరెక్షన్ దెర్ ఈజ్ నో ఫేత్ అండ్ బిలీవ్. రిజరెక్షన్ లేకుండా, పునరుద్ధానం లేకుండా మనకి ఏం లేదంటే నిరీక్షణ లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు. వితౌట్ రిజరెక్షన్ దెర్ ఈజ్ నో సాల్వేషన్ ఆల్సో. విశ్వాసం పునరుద్ధానం లేకుండా మనకు రక్షణ కూడా దొరికేది కాదు. మనం ఇక్కడ కూడుకున్నామంటే ఆయన పునరుద్ధానం అయ్యి 3వ దినాన లేచాడు కాబట్టి మనం ఇక్కడ కొడుకున్నాం. ఆయన పునరుద్ధానం కాకపోతే, ఆయన పునరుద్ధానుడిగా పునరుద్ధానం అవ్వకపోతే మనకి నిరీక్షణ ఉండేది కాదు. మన నిరీక్షణ ఏంటండి? ఈ లోకంలో మన నిరీక్షణ ఏంటి? ఆయన మన పాపం నిమిత్తమే చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మళ్ళా రానున్నాడు. అది మన నిరీక్షణ. ఇది మన నిరీక్షణ. ఒకవేళ ఆయన పునరుద్ధానం కాకపోయాడు అనుకోండి, ఆ నిరీక్షణ మనకు ఉండేది కాదు. కాబట్టి ఆయన పునరుద్ధానం అయ్యాడు, మనకు నిరీక్షణ అనేది ఇచ్చాడు. నిశ్చయాన చక్కటి పాట కూడా పాడారు కదండి. ఏమని పాడారు? ఒక అతను ఏమన్నాడంటే, ద ఎంప్టీ టూమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ is based upon the empty tomb of Jesus Christ is a pillar of Christianity అనంట. అంటే యేసుక్రీస్తు ఖాళీ సమాధి క్రైస్తవ జీవితానికి పునాది. యేసుక్రీస్తు ఖాళీ సమాధి క్రైస్తవ జీవితానికి లేదా క్రైస్తవ విశ్వాసకి పునాది. ఎంటైర్ క్రిస్టియానిటీ, మొత్తం ఈ క్రిస్టియానిటీ దేని మీద బేస్ అయి ఉందంటే యేసుక్రీస్తు పునరుద్ధానము మీదే బేస్ అయి ఉంది. ఆయన సమాధి ఇప్పటికీ ఖాళీగానే ఉందండి. ఆయన సమాధి ఇప్పటికీ ఖాళీగా ఉంది. ఈ రిజరెక్షన్ మనకేం తెచ్చిందంటే విక్టరీ తెచ్చింది, విజయాన్ని తెచ్చింది. దేని నుంచి విజయం తెచ్చిందంటే పాపం నుంచి మనకు విజయం తెచ్చింది. ఇంకా మరణం నుంచి విజయం తెచ్చింది. సాతాన్ అనే కాడి క్రింద నుంచి మనకు విజయాన్ని తెచ్చింది. ఈ పునరుద్ధానము సాతాన్ అనే కాడి నుంచి మనకు విజయాన్ని తెచ్చింది. మనం చూసినట్లయితే అనేక మంది సమాధులు చూస్తామండి. అలెగ్జాండర్ సమాధిని చూస్తాం. అక్కడ చూసినట్లయితే ద గ్రేట్ అలెగ్జాండర్ అంటారు. ఇప్పటికీ అలెగ్జాండర్ సమాధి ఎట్లా ఉంది? అలాగే మూత వేయబడి ఉంది. పక్కన ఐన్స్టైన్ సమాధి చూస్తాం. అది జ్ఞానవంతుడు, విద్యావంతుడు. ఇప్పటికీ ఆ సమాధి నుంచి అక్కడ అట్లనే ఉండిపోయాడు. కానీ మన దేవుడు సజీవుడు గనక ఏం చేశాడు? మరణాన్ని జయించి మనకు పునరుద్ధానుడై ఉన్నాడు. కాబట్టి ఈ దినంన మనం ఏం చేస్తున్నాము? ఆయనని ఆరాధిస్తున్నాం. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే ఆయన ఇక్కడ లేడు, ఈజ్ నాట్ హియర్ అని చెప్తున్నారు కదా. అది దేవదూతలు చెప్పిన. తీయండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. యేసుక్రీస్తు జెరూసలేం వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారి సమాధిని చూసాం. అది ఇక్కడ ఎట్లా ఉంటుంది? తెరచబడి ఉంటుందండి. అది మనకు నిరీక్షణ. ఇది చూస్తే మనకి ఏం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది, నిరీక్షణ అనేది కలుగుతుంది. ఒకసారి ఏమైందంటే ఇక్కడ ఒక మీటింగ్ పెట్టారంట అండి. ఏమని మీటింగ్ పెట్టారంటే, ఎలాగైనా క్రిస్టియానిటీని వీళ్ళు అందరూ వీళ్ళని క్రిస్టియానిటీని ఆప్ చేసేయాలి, ఇక్కడ అంతం చేసేయాలని కొంతమంది ఏం చేశారంటే మీటింగ్ పెట్టుకున్నారంట. మీటింగ్ పెట్టుకుని ఇంకో బ్లాక్ బోర్డ్ పెట్టి ఇంకా పాయింట్స్ రేజ్ చేస్తున్నారు. ఏమని పాయింట్స్ రేజ్ చేస్తున్నారంటే, ఎలాగైనా వీళ్ళ నోర్లు మూయించాలి, ఈ క్రిస్టియన్ వాళ్ళ నోరు మూయించాలి. ఎలా మూయిద్దామని
ఒక ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఒక అతను వచ్చి ఫస్ట్ ఒక మాట చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, వాళ్ళ చేతుల్లో బైబిళ్ళు ఉంటాయి, ఆ బైబిల్ ప్రింటింగ్ చేయడం ఆపేయాలి, ఆ బైబిల్ని ఆఫ్ చేసేయాలి. ఒకవేళ ఆ బైబిల్ని ఆఫ్ చేసామనుకోండి, క్రిస్టియన్ వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడికి ఆగిపోతుంది, ఈ క్రిస్టియన్ ఇక్కడ ఆగిపోతుంది అని అది చెప్పాడంట. చెప్తే ఇంకొక అతను లేచాడంటే, అది సాధ్యపడే విషయమా? మొట్టమొదటిగా బైబిలే ప్రింట్ అయింది. జాన్ గుటెన్బర్గ్ మొట్టమొదటిగా ప్రింటింగ్ మిషన్ కనిపెట్టినప్పుడు జాన్ గుటెన్బర్గ్ మొట్టమొదటిగా బైబిల్నే ప్రింట్ చేశాడు. అది అంతేకాకుండా అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిలే. అనేక భాషల్లోకి తర్జుమా అయిన పుస్తకం ఏదైనా ఉంటే అది బైబిలే. బైబిల్ని ఆఫ్ చేయడం అంత సామాన్య విషయం కాదు. ఇంకొకటి ఉంటే చెప్పు అని చెప్పారంట. అయినా కానీ క్రైస్తవులకి బైబిల్ అక్కర్లేదు. వాళ్ళు నోరుతోనే సువార్త చెప్పేస్తారు, హృదయంలో వాక్యం ఉంటుంది, ఆ దాంట్లో సువార్త చెప్పేస్తారు. కానీ అది కాని పని ఇంకొకటి చెప్పంటే, ఇంకొక అతను లేచి ఏమన్నాడంటే, వాళ్ళ మీద కుట్ర పని ఏమైనా చేద్దామా అన్నాడంట. వద్దు అది అసలు చేయొద్దు. జవహర్లాల్ నెహ్రూ ఏమన్నారంటే, క్రైస్తవులు నిద్రించే సింహాలు అంటారు, వాళ్ళని కలికామనుకో వాళ్ళు ఇంకా విజృంభిస్తారు, వాళ్ళని ఏం చేయొద్దు అన్నారంట. మరి ఏం చేద్దామని ఇంకా అనేక మాటలు వస్తున్నాయి. అయితే ఇంకొక అతను కూర్చుని ఒకసారి లేచి ఏమన్నాడంటే, మీలో ఎవరైనా ఇక్కడ కూడిన ఎవరైనా 3 రోజులు చనిపోయి ఏం చేయాలి? 3 రోజులు చనిపోయి సమాధిలో పెట్టబడి మళ్ళీ తిరిగి లేచారనుకో ఈ క్రైస్తవులు నోరు మూయించవచ్చు అన్నారంట. అందరు భయపడి అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోయారంట. మరణానికి ఏం చేశారు? వీళ్ళందరూ భయపడారు. కానీ మన దేవుడు ఎవరు? మరణాన్ని జయించిన దేవుడు. మనం చూసినట్టు 1 కొరింథీయులు చూసినట్లయితే విజయమందు మరణము మృంగివేయబడలేదు. ద డెత్ స్వాలన్ అపాన్ విక్టరీ. మన దేవుడు సజీవుడు, విజయపూరుడు గనక మరణాన్ని జయించాడు. 1 కొరింథీయుల రాసిన పత్రిక 1 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చూసాం. ఈ పునరుద్ధాన శక్తి అని ఏంటంటే మరణాన్ని జయించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి, మన మధ్య ఉన్నాడు కాబట్టి మనం ఈ పునరుద్ధాన దినాన మనము దేవుని ఆరాధిస్తున్నాం. మనం ఇంకా చాలాసార్లు ఏం చేస్తామంటే, చాలామందికి నిరీక్షణ లేదు, చాలా నిరీక్షణలో కొట్టుమిట్టాడుతున్నామా? ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందాం. ఈ పునరుద్ధాన దినమున దేవుడిని పునరుద్ధాన శక్తితో మనం నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడు. చెప్పిన ఐఎమ్ ద రిజరెక్షన్, నేను జీవమును, నేనే పునరుద్ధానమును అని చెప్తున్నాడు. ఇంకా అదే కాకుండా ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్తున్నాడు. తండ్రి యొద్దకు చేరాలంటే ఆయన ఒకరే మార్గము. పునరుద్ధాన శక్తితో నింపబడి పునరుద్ధాన దినాల్లో మనం ఆరాధించాలి. ఇది పునరుద్ధాన శక్తి. ఒకసారి ఏమైందంటే, సండే స్కూల్ పిల్లల్ని ఒక సండే స్కూల్ టీచర్ అడిగిందంట. ఏమడిగిందంటే, వాట్ ఈస్ ఈస్టర్? మనం ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదండి. ఈస్టర్ అంటే ఏంటంటే, ఈస్టర్ ఇస్ ఏ మిరాకిల్ అన్నారంట. ఒక అతను చిన్న పిల్లడు ఏమనంటే, ఈస్టర్ ఇస్ ఏ మిరాకిల్, అదొక అద్భుతం అనంట. అవును, నిజమే. మనం చూసినట్లయితే అదొక అద్భుతం. ఎందుకు అద్భుతం అంటే, ఆ యేసుక్రీస్తు మూడు దినాలు సమాధి చేయబడి 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? అని మరణాన్ని అతను జయించాడు. ఇంకెవ్వరు అంటే పాతి పెట్టబడి ఇంకా తిరిగి లేవలేదా? మన బైబిల్ గ్రంథంలో చూస్తే ఎందుకు లేరండి? ఉన్నారు, ముగ్గురు ఉన్నారు కదండి. ఎవరు ఉన్నారు చెప్పండి? లాజరు ఉన్నాడు, నాయను కుమారుడు ఉన్నాడు, ఇంకా చిన్నది ఉంది. వీళ్ళు కూడా మరణాన్ని జయించారు కదా. అంటే మనం ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు మరణాన్ని మళ్ళా సమాజం చెప్పాడు, మళ్ళా తిరిగి లేచారు, మళ్ళీ ఏమైపోయారు? మళ్ళా చనిపోయాడు. కానీ మన దేవుడు మరణాన్ని జయించి మళ్ళా చనిపోలా, మళ్ళీ మనలో ఇంకా ఆయన ఉన్నాడు. God is not dead, he is surely alive, he is roaring like a lion అని ఒక అతను అన్నాడంట. మన దేవుడు చనిపోలేదు, మనలో ఎల్లప్పుడూ ఉండేవాడు, ఆ మరణాన్ని జయించాడు. పర్పస్ ఆఫ్ రిజరెక్షన్. దేవుడు ఎందుకు పునరుద్ధానుడు అవ్వాల్సి వచ్చింది? పర్పస్ ఆఫ్ రిజరెక్షన్ ఎందుకు పునరుద్ధానం అవ్వాల్సి వచ్చిందంటే, మొట్టమొదటిగా మీకు కనిపిస్తుంది కదండి, టు గివ్ సాల్వేషన్, మనకు రక్షణను ఇవ్వడానికి. మొట్టమొదటి ఏంటిది? సాల్వేషన్, మనకు రక్షణ ఇవ్వడానికి, పాపం నుంచి మనను రక్షణ ఇవ్వడానికి ఆయన పునరుద్ధారణగా అవ్వాల్సి వచ్చింది. రెండవదిగా మనం చూసినట్లయితే టు గివ్ రైటిస్నెస్, ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి
నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి ఆయన పునరుద్ధరణ అవ్వాల్సి వచ్చింది. మూడవదిగా చూడండి, మనకు ఒక వాల్యూని ఇవ్వడానికి, ఒక విలువని ఇవ్వడానికి ఆయన పునరుద్ధరణుడుగా అవ్వాల్సి వచ్చింది. నాలుగవదిగా చూసినట్లే మనకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన పునరుద్ధరణ అవ్వాల్సి వచ్చింది. ఐదవదిగా మనం చూసినట్లయితే మనం సాక్షులుగా నిలబెట్టుకోవడానికి, ఆయన సాక్షులుగా మనం నిలబెట్టుకోవడానికి ఆయన పునరుద్ధరణ అవ్వాల్సి వచ్చింది. ఆరవదిగా చూసినట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, 7వ పాయింట్ చూసినట్లయితే లేఖనములు నెరవేర్చినట్లు ఆయన పునరుద్ధరణ అవ్వాల్సి వచ్చింది. మొట్టమొదటి మనము ఒక్కొక్కటి చూసుకుందాం స్పీడ్గా. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక మొట్టమొదటిగా ఎందుకు పునరుద్ధరణ అవ్వాల్సి వచ్చింది అంటే పాపం నుంచి మనల్ని రక్షించడానికి. పాపం అనే కాడి కింద మనము నలిగిపోతున్నాం. సాతాను అనే కాడి కింద, సాతాను చేసిన పాపం అనే కాడి కింద, ధర్మశాస్త్రం అనే కాడి కింద మనం నలిగిపోతున్నాం. ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే కంటికి పన్ను పంటికి పన్ను, నువ్వు ఏది చేస్తే నీకు అదే జరుగుతుంది అని చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనకి ఏం చేశారంటే ఈ పాపం నుంచి, ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. పునరుద్ధానుడు ఎందుకు అయ్యాడంటే మనం విడిపించడానికి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు మూడో దినాన లేవకపోతే మనకు పాపంకు పరిహారం అవ్వేది కాదేమో. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేకబడెను మన పాపముల నిమిత్తము. ఇక్కడ చూసినట్లయితే ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు లేవబడ్డాడు అంటే మన పాపముల నిమిత్తము, మనకు రక్షణని ఇవ్వడానికి. ఇందాక నేను చెప్పాను కదండి, మన సాతాను కాడి కింద మనం నలిగిపోతాం, మనకు రక్షణ లేదు. ఆ రక్షణను ఇవ్వడానికి, నిత్య జీవం ఇవ్వడానికి ఆయన పునరుద్ధానుడుగా అవ్వాల్సి వచ్చింది. మనం చూసినట్లయితే ఆయన ఒక జస్టిఫికేషన్, దానికి ఒక రక్షణ అనేది మనకు మనకి ఇచ్చాడు. మనం చూసినట్టే ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఈ జర్మనీ సోల్జర్స్ ఏం చేస్తారు, తప్పు చేస్తారు. వరల్డ్ వార్లో తప్పు చేస్తారు, 900 మంది తప్పు చేస్తారు. అయితే ఆ వరల్డ్ వార్ తప్పు చేస్తే ఈ సోల్జర్స్ని ఏం చేస్తారంటే పక్క తీసుకొచ్చి జస్టిస్ దగ్గర తీసుకొస్తారు, న్యాయపీఠం దగ్గర తీసుకొచ్చి వీళ్ళకి శిక్ష పడాలి అని శిక్ష అమలు చేయడానికి ఉంటారు. అయితే జర్మనీ యువరాజు ఏం చేశారంటే ఈ 900 మంది బదులుగా వీళ్ళు ఏం చేయొద్దు, అంతా నేను చేసాను తప్పు, నన్ను శిక్షించునని ముందుకు వస్తాడు. అయితే కోర్టు ఏం నిర్ధారిస్తుంది అంటే ఈ 900 మంది శిక్ష ఇతను అర్హుడు కాదు, ఈ 900 మంది పడాల్సిన శిక్ష ఇతను సరిపోడు, ఇతను అర్హుడు కాదని తేల్చి చెప్పేసింది. అంటే వీళ్ళు ఆ శిక్ష ఇతను పొందడానికి అర్హుడు కాదు, ఇంకా ఆ శిక్ష అతనికంటే ఎక్కువ ఉంది అని చెప్పారు. కానీ మన దేవుడు, మన సజీవుడైన దేవుడు, మన ప్రిన్సెస్ ఈలోగా హెవెన్లీ ప్రిన్సెస్ ఏం చేశాడంటే సర్వవాలి మానవుల పాపం కోసం ఆయన బలియాగమయ్యాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆ 900 మంది ఆ ప్రిన్సెస్ అది సరిపోలేడు, కానీ మన దేవుడు, మన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సర్వమానం పాపం కొరకు ఆయన ఏమైపోయాడు, బలియాగము అయిపోయాడు. మనం చూసినట్లు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడును ఆకాశాల మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన ఇతను ఎవరండి? మొట్టమొదటిగా పవిత్రుడును నిర్దోషి నిష్కలంకుడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినాడు. ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయాడు కాబట్టి మనకి ఏమొచ్చింది, రక్షణ అనేది వచ్చింది. రెండవదిగా మనం చూసినట్లయితే ఎందుకు ఆయన పునరుద్ధరణ అవ్వాల్సి వచ్చిందంటే మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఎందుకు ఆయన మన అపరాధముల కొరకు అప్పగింపబడ్డాడు? మన అపరాధం రెండు పని చూసాం కదా, ఆయన ఎందుకు అప్పగింపడు, ఎందుకు లేపబడ్డాడు అంటే మన అపరాధముల కొరకు. రెండవదిగా మనం చూసినట్లయితే ఎందుకు లేపబడ్డాడు, ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడు అంటే
మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనల్ని నీతిమంతులుగా తీర్చబడ్డా, ఆయన మనకు నీతిని ఇవ్వడానికి, మన నీతిమంతులుగా తీర్చబడ్డానికి ఆయన లేపబడ్డాడు. మనం చాలాసినట్లయితే మనకి నీతి ఉందా? ఒకసారి గమనించండి. మనం ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి, ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకున్నా, యాప్ యూజ్ చేస్తున్నా, ఏదైనా కొనుక్కున్నా, ఇప్పుడు ఒక రేటింగ్ సిస్టమ్ అనేది ఇస్తున్నారు. రేటింగ్ సిస్టమ్ అంటే తెలుసా అండి? మాకు ఎన్ని పాయింట్లు ఇస్తారు అని వాళ్ళు అడుగుతున్నారు. మనం పరీక్షించుకోవాలి, మన నీతికి మనం ఎన్ని పాయింట్లు ఇవ్వచ్చు. ఆయన నీతిపరుడు, ఆయన మనకు నీతిని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నాం అనుకోండి, ఒక ఫోన్ కొనుక్కునేది, యాప్ కొనుక్కున్న తర్వాత రేటర్స్ అని ఒక 4 స్టార్లు 5 స్టార్లు ఇస్తారు. లేదా మనకు ఒక షీట్ ఇస్తారు. ఆ షీట్ ఇచ్చి ఏం చేస్తారంటే, నీకు మాకు ఇంత రేటింగ్ ఇస్తారు అని అడుగుతారు. అలానే యేసుక్రీస్తు ఆయన నీతిపరుడు కనుక ఆయన నీతిని మనకి ఇవ్వడానికి ఆయన పునరుద్ధరణ అయ్యాడు. ఒకవేళ ఆయన పునరుద్ధరణ కాకపోతే మనకు నీతిపరులుగా మనము తీర్చబడలేము. ఒకసారి మనం గమనిస్తే యేసుక్రీస్తు రక్తము మూలంగా ఒక గెస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక బిల్ అనేది పాస్ చేయాలనుకోండి, ఒక గెస్ట్ ఆఫీస్ ఒక అథారిటీ దగ్గరికి వెళ్ళాము, ఒక బిల్ అనేది పాస్ చేయాలనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాడు అతను? ఆ బిల్లుని చూసి ఆ బిల్ పాస్ చేయాలంటే సైన్ చేస్తాడు కదండి. ఏం చేస్తాడు? గ్రీన్ పెన్తో సైన్ చేస్తాడు. గ్రీన్ పెన్తో సైన్ చేయడం అయిపోయిన తర్వాత బిల్లు పాస్ అయిద్దా? అవ్వదు. తర్వాత అతని దగ్గర ఒక ముద్ర ఉంటుంది, ఆ ముద్ర గుద్దిన తర్వాత అప్పుడు ఆ బిల్ అనేది పాస్ అవుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు రక్తం చేత మనల్ని కడగబడి మనల్ని పాపం నుంచి మనం విడిపించాడు. కానీ మనం ఎప్పుడు నీతిమంతులం అవుతామంటే రిజరెక్షన్, ఈ పునరుద్ధానం అనే స్టాంప్, పునరుద్ధాన ముద్ర మన మీద గుద్దినప్పుడు మనము ఏమవుతాము? నీతిమంతులుగా తీర్చబడుతాం. మూడవది మనం చూసినట్లయితే ఈ పునరుద్ధానం ఎందుకు వచ్చింది, ఆయన పునరుద్ధానం ఎందుకు అయ్యాడు అని అంటే మనకు ఒక విలువనివ్వడానికి. మనం చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ కొరకు దరిద్రుడాయను. ఆయన ధనవంతుడయ్యుండి ఆయన తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలి, మన కొరకు ఏమయ్యాడు? అతను దరిద్రుడు అయ్యాడు. మనం చూసినట్లయితే ఆయన క్రాస్ మీద క్రూసిఫై చేస్తారు కదండి. అప్పటి వరకు మన రోమా ప్రభుత్వము ఈ క్రాస్ మీద చాలా మందిని క్రూసిఫై. అయితే ఇప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచాడో అప్పుడు ఈ క్రాస్కి విలువ వచ్చింది. అప్పుడు ఈ క్రాస్కి విలువ అనేది వచ్చింది. ఈ సిలువకి ఏమొచ్చింది? విలువ అనేది వచ్చింది. చాలామంది రోమ ప్రభుత్వం చాలామందిని సిలువేసింది. అప్పట్లో ముందు యేసుక్రీస్తు ప్రభువారి కంటే చాలామందిని సిలువేసి చాలామందిని చంపేసింది. కానీ అప్పటికి సిలువకి విలువ ఎందుకు రాలేదు అంటే వాళ్ళు మరణాన్ని జయించలేదు, వాళ్ళు రిజరెక్షన్ పవర్ అనేది లేదు, వాళ్ళు మరణాన్ని జయించలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు అప్పటి వరకు ఎలా ఉండేదంటే సిలువను చూసి అందరూ భయపడేవారు. సిలువను చూస్తే అందరూ భయపడవు, అమ్మో సిలువ అని భయపడదు, ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళేవాళ్ళు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఎప్పుడైతే మరణాన్ని జయించి పునరుద్ధానుడై ఉన్నాడో అప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ సిలువ చెందకు మనము వస్తున్నాం. ఎప్పుడైతే అప్పుడు ఏం చేసేవారు? భయపడి పారిపోయేవారు. ఇప్పుడు సిలువ చెంతకు వచ్చి దాని కింద ఆదరణ పొందుతాడు. అంతెందుకని ప్రార్థన చేసేప్పుడు సిలువ పట్టుకొని ఎవరి నమ్మకం వాళ్ళది, వాళ్ళ నమ్మకం నేను ఏమనట్లేదు, అట్లా అనట్లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది సిలువను పట్టుకొని ప్రార్థన చేస్తారు. అంతెందుకు సిలువను మెళ్ళో వేసుకుంటారు. అప్పుడు ఎందుకు అంత విలువ వచ్చిందంటే ఆయన పునరుద్ధానుడుగా ఉన్నాడు కాబట్టి సిలువకి ఏమొచ్చింది? విలువ అనేది వచ్చింది. మన జీవితంలో కూడా మనకు విలువ రావాలంటే ఆ పునరుద్ధాన శక్తితో మనము నింపబడాలి. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆయన పునరుద్ధానుడుగా ఎందుకు అయ్యాడంటే మనకు విజయాన్ని ఇవ్వడానికి. ఎందుకు అయ్యాడండి? మనకు విజయాన్ని ఇవ్వడానికి. దేని నుంచి విజయాన్ని ఇవ్వడానికి అంటే ధర్మశాస్త్రం నుంచి విజయాన్ని ఇవ్వడానికి, పాపం నుంచి విజయాన్ని ఇవ్వడానికి, ఇంకా మరణము నుంచి విజయాన్ని ఇవ్వడానికి. సో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 54 నుంచి చదువుదాం. విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరు. విజయమందు మరణము మృంగివేయబడిన వాక్యము నెరవేరు. చదవండి. ఓ మరణమా
నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రం. ఇక్కడికి చూడండి, మరణపు ముళ్ళు ఏంటిది? పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. మరణానికి ముళ్ళు ఏంటి? పాపము. పాపం వలన వచ్చే జీవితం ఏంటిది? మరణము. అయితే ఈ పాపానికి ఉన్న బలం ఏంటిది? ధర్మశాస్త్రం. చదవండి 57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. మనకు జయం వచ్చింది. దేని నుంచి జయం వచ్చింది? పాపం నుంచి, ధర్మశాస్త్రం నుంచి, మరణం నుంచి. ఆయన మనకు జయించి మనకి ఏం చేసే పునరుద్ధరణకి ఈలో ఉన్నాడు. కాబట్టి అది ఆ పునరుద్ధరణ శక్తి మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన పునరుద్ధరణ శక్తిలో మనము ఆయనని ఆరాధించాలి. 4వ చూసినట్లయితే, క్షమించాలి, 5వ చూసినట్లయితే, ఆయన సాక్షులుగా నిలబెట్టడానికి ఆయన ఈ పునరుద్ధరణ అవ్వాల్సి వచ్చింది. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 15వ వచనము. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయన మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఎందుకు మనం సాక్షులము? ఆయన పునరుద్ధరణ అయ్యాడు కాబట్టి దానికి మనము సాక్షిగా నిలబెట్టాడు, దానికి మనం సాక్షులుగా నిలబెట్టాడు. 6వదిగా మనం చూసినట్లయితే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన పునరుద్ధరణ అయ్యాడు. దేవుని చిత్తం ఏంటంటే ఎవరు నశించిపోవడము ఆయన చిత్తము కాదు, అందరూ తండ్రి యొద్దకు చేరాలి. ఆయన ఎవరు నశించిపోవడమో ఆయన చిత్తం కాదు. కాబట్టి మన ప్రియ కుమారుడిని ఈ లోకానికి పంపాడు. 7వది మనం చూసినట్లయితే, లేఖనంలో నెరవేరినట్లు, లేఖనము యెషయా రాసిన లేఖనము అంటే ప్రవచనాలు నెరవేరినట్లు, లేఖనములు నెరవేరినట్లు ఆయన పునరుద్ధరణ అవ్వాల్సి వచ్చింది. నేను ఆయన త్యాగం ఎట్టిదో ఒక ఉదాహరణ చెప్పి నేను ఇంకా ముగిస్తాను. ఒకసారి ఏమైందంటే, ఒక 10 మంది ఒక పని చేయాలంట. ఏం పని చేయాలంటే, మైనింగ్ పని లాగా. ఏం చేయాలంటే, వాళ్ళు ఒక ఈల్డ్ వస్తుంది, ప్రోడక్ట్ వస్తుంది కదా, ఆ ప్రోడక్ట్ ఏం చేయాలంటే వీళ్ళు తీసుకోదు, చాలా కాస్ట్లీ ప్రోడక్ట్. అది వచ్చింది, మైనింగ్ చేసిన ఆ ప్రోడక్ట్ ఏం చేయాలంటే మళ్ళా వారికి అంటే పోలీస్ అతను ఒక అధికారి ఉంటాడు, అతను సమర్పించి అతని దగ్గర పెట్టేసి ఎంత వచ్చిందో అది రాయాలి. వీళ్ళు ఎంత వచ్చిందో ఆ బుక్లో దాన్ని నోట్ చేయాలి. ఈ 10 మంది ఆ పని చేస్తారు. అయితే ఒక రోజు ఏమైందంటే, కంగారులో ఏమైపోయారంటే అక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఆ నోట్ చేయకుండా వెళ్ళిపోయారు. నెక్స్ట్ రోజు పోలీస్ అతను వచ్చి వీళ్ళు నోట్ చేయలేదంటే కౌంట్ చేయడం మొదలుపెట్టాడు. 1 2 3 4 అని కౌంట్ చేయడం మొదలుపెట్టాడు. కౌంట్ చేయడం మొదలు పెడితే ఒక 4 తక్కువ వస్తుంది. ఏమొస్తుంది? 4 ఒకటి తక్కువ వస్తుంది. ఏమొస్తుంది? ఒకటి తక్కువ వస్తుంది. ఒకటి తక్కువ వచ్చడంతో ఇది అసలు రూల్ ఏంటంటే, ఎవరైనా దొంగ తీసుకుని వెళ్ళిపోయారనుకో, ఆ ప్రోడక్ట్ తీసుకుని వెళ్ళిపోయారనుకో, చాలా కాస్ట్లీ ప్రోడక్ట్ కదా, వాళ్ళని చంపేస్తారు. అది అందరికీ తెలుసు. వీళ్ళు ఆ 10 మంది ఆ పని చేస్తున్నారు. అయితే ఏం చేశారు? తక్కువ వస్తుంది. ఇంకా పోలీసు అతను చాలా కోపం వచ్చింది. వాళ్ళందరినీ నెక్స్ట్ రోజు వాళ్ళు వచ్చేసారు, 10 మంది వచ్చేసారు. వచ్చారు. రాగానే పోలీసు అతను అడుగుతుండే, ఏంటి ఇంకొకటి తక్కువ వస్తుంది, ఎవరు తీశారు, ముందుకు రండి అంటే, ఈ 10 మందికి చెమట్లు పడుతున్నాయి కానీ ఎవరు మాట్లాడతలేదు. ఇతను పోలీసు అతను కోపం వస్తుంది. ఇప్పుడు మీరు ఇవి చెప్పకపోయారనుకో, మీ 10 మంది నేను చంపేస్తాను అంటున్నాడు. ఎవరు మాట్లాడతలేడు. తను చాలా కోపం వస్తుంది. సరే, నేను 10 అంకెలు లెక్క పెడతాను. 10 అంకెలు లెక్క పెడుతుంటే ఎవరైతే వచ్చారో వాళ్ళని చంపుతాను, మిగతా వాళ్ళని 9 మందిని వదిలేస్తాను అని చెప్తున్నాడు. అయితే చాలా భయం వేస్తుంది. ఇట్లా మాట్లాడుతూ గన్ తీసుకుని, గన్లో బుల్లెట్స్ లోడ్ చేసి ఇంకా ఏమింగ్ చేస్తాడు. కౌంట్ చేస్తాడు. 1 2 3 4 5 6 అని కౌంట్ చేస్తాడు. ఈ పోలీస్ అతను చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఎవరు ముందుకు రావట్లేదు. అతను ఎవరు దొంగతనం చేస్తే అతను ముందుకు రావట్లేదు. 5 6 కౌంట్ చేసేసరికి ఇంకా 7 8 కౌంట్ చేసి ఇంకా ముందుకు రావట్లేదు. ఇది చాలా కోపంతో 9 అన్నాడు. 9 అనగానే అతను కొంచెం ఒక అడుగు ముందుకేసాడు. ఒక అడుగు ముందుకేయంగానే అతన్ని షూట్ చేసి చంపేశాడు. పోలీస్ అతను ఏం చేశాడు? అతన్ని షూట్ చేసి అతన్ని చంపేశాడు. అయితే 9 మంది చాలా ఏడ్చారు. అరే, నువ్వు ఎందుకు రా ఈ పని చేసావు, ఎప్పుడో మనకు కలిసి ఉన్నాం కదా, ఎందుకు రా ఈ పని చేసావు అని ఏడుస్తూ అతను ఏం చేశాడంటే ఆ కార్యక్రమం చేసి ఇంకా ఈ 9 మంది వచ్చి మళ్ళీ ఇది కౌంట్ చేసి పెట్టాలి కదా అని కౌంట్ చేస్తున్నారు. 1 2 3 4 అని కౌంట్ చేస్తున్నారు. కౌంట్ చేస్తుంటే దానికి మధ్యలో కౌంట్ చేసి అట్లనే ఆగిపోయాడు. ఏంటరా ఆగిపోయావు, లోపల పెట్టరా, పుస్తకం గట్టిగా వస్తాను, ఇంటి లోపల పెట్టు, ఏం చేస్తున్నావు అంటే, ఒక్క నిమిషం సార్ అని మళ్ళీ పెడుతున్నాడు. 1 2 3 4 అని మళ్ళీ కౌంట్ చేస్తున్నాడు.
ఇతనికి చెమట్లు పడుతున్నాయి ఇప్పుడు. తర్వాత వచ్చిన తర్వాత ఇంకొక ఏమైందిరా అంటే నువ్వు కౌంట్ చేయరా అని అతనికి ఇచ్చాడు. అతను కూడా 1 2 3 4 అని కౌంట్ చేస్తున్నాడు. ఇతను కూడా అసలు ఏమైందిరా ఏమైందంటే అతను చెప్తున్నాడు సార్ అంతా కరెక్ట్గా ఉంది. ఏం చెప్తున్నాడు? సార్ అంతా కరెక్ట్గా ఉంది, ఏమీ పోలేదని చెప్తాడు. మీరు తప్పు కౌంట్ చేశారు, అంతా కరెక్ట్గా ఉంది అని చెప్తాడు. అప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఇతను ముందుకు రాకపోయాడానికి ఏమైపోతాడు? 10 మంది చనిపోతాడు. ఆ 9 మందికి సబ్స్టిట్యూషన్కి ఇతను ఏం చేశాడు? ముందుకు వచ్చాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకాన్ని మనకు సబ్స్టిట్యూషన్కి ఈ లోకానికి వచ్చి ఆయన బలియాగమై ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి మళ్ళా సమాధిలో ఉండలేదండి. మళ్ళీ 3వ దినాన్ని మృత్యుంజయుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ రిజరెక్షన్ పవర్ మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ పునరుద్ధాన దినమున ఆయనను మనము ఆరాధించాలి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.